గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరు గన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈరోజు మీకోసం నేను క్యాప్సికమ్ ఎగ్ పొరటు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కోసం ఫస్ట్ ఆనియన్ అలాగే ఒక క్యాప్సికమ్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ అలాగే స్టవ్ ఆన్ చేసి బండలి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. దీనికి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ వేసి కొంచెం వేయించండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి. సో సాల్ట్ ఈ టైంలో వేసామంటే ఇవన్నీ త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఆనియన్కి క్యాప్సికమ్ త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, నాకు ఒక 10 మినిట్స్కి బాగా మగ్గిపోయింది ఇవంతా. ఆనియన్ క్యాప్సికమ్ రెండు ఇలా రెండు బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు పొడి అలాగే మిరప్పొడి లైట్గా మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు మిరప్పొడి వేసుకోండి. నెక్స్ట్ అలాగే ధనియాల పొడి కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేయండి. సో ఇవంతా ఆ మసాలాలు ఆనియన్కి క్యాప్సికమ్కి బాగా పట్టాలన్నమాట. ఆ తర్వాత మనం 4 ఎగ్స్ని కొట్టిపోసుకోండి. ఇలా ఎగ్స్ కొట్టేసిన తర్వాత మంటని బాగా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత చిన్నగా ఇలా గరిటతో స్లోగా తిప్పుతూ రండి. సో అప్పుడు ఎగ్ అనేది బాగా పొరుటు చేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉంటుందన్నమాట. లేదంటే మరి చిన్న చిన్న పొడి పొడిగా అవ్వకుండా. చూసారు కదా, మొత్తం అలా నీట్‌గా మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఇలా అంతా చేసేసుకున్న తర్వాత ఇంకేముంది, సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా క్విక్ అండ్ ఈజీ. ఎప్పటికైనా అప్పటికప్పటికి ఏదైనా చేసుకొని తినాలా అన్నప్పుడు స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. అలాగే సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. ఇలా క్యాప్సికమ్‌తో ఎగ్ పొరటు చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అసలు ఒక్క ముద్దతో తినాలని స్టార్ట్ చేస్తే ఇంకా మొత్తం అంతా తినేస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చూసారు కదా, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.